హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఐవీ ప్రాపర్టీస్ అండి. ఇప్పుడు మనము వచ్చేసి గట్కేసర్ దగ్గరలో ఉన్నామండి. గట్కేసర్ ఇప్పుడు మనము కనిపించేది వచ్చేసి మనకు గట్కేసర్ ఫ్లేవర్ ఉంది కదండి, కొత్త ఫ్లేవర్. ఆ ఫ్లేవర్ రోడ్ ఇది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్ళాలన్నమాట. ఇదైతే కొండాపూర్ కిందికి వస్తుందండి. గట్కేసర్లో కొండాపూర్ అనమాట. ఇప్పుడు గట్కేసర్లో కొత్త ఫ్లేవర్ కడుతున్నారు కదండి. ఆ ఫ్లేవర్ ఏదైతే ఎక్కుతామో ఎక్కి దిగితే ఇక్కడికి వస్తామన్నమాట. యాక్చువల్లీ చూసుకోండి, ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళి మనం రైట్ తీసుకోవాలి. చూడండి, రైట్ తీసుకోవాలి. మీకు క్లియర్గా చూపిస్తాను. ప్లాట్ వచ్చేసి 7,500 గజం చెప్తున్నారు. చాలా తక్కువ ధరలో ఉంది. ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, చుట్టుపక్కల ఎలా ఉంది, డెవలప్మెంట్స్ అన్నీ నేను చెప్తానండి. చూడండి, కంప్లీట్గా వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. అలా వీడియో చూసే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి అండి. మేము తీసుకొచ్చే మంచి మంచి ప్రాపర్టీ వీడియో అన్నీ మీకు రెగ్యులర్గా వస్తుంటాయండి. చూడండి, ఫుల్ వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనం పోయేది మొత్తం 30 ఫీట్ రోడ్డు. అన్ని ఇల్లు కడుతున్నారండి. అన్ని బిల్డర్స్ అందరు వచ్చి ఇక్కడ బిల్డర్స్ ఇల్లు కట్టడం స్టార్ట్ చేసారు. ఇక్కడ అవుతుంది నెక్స్ట్ మొత్తం డెవలప్మెంట్ అంతా. ఇది వచ్చేసి మనకు హెచ్ఎండి వెంచర్ అనమాట. ఇదంతా కనిపించేది అంతా హెచ్ఎండి వెంచర్లో. దీంట్లో గజం వచ్చేసి 35,000 గజం చెప్తున్నారండి. ఈ వెంచర్లో 35,000 పర్ స్క్వేర్ యార్డ్ అంటున్నారు. అలాగే మనం పోయేదంతా రోడ్డు 30 ఫీట్ రోడ్డు. ఇది వచ్చేసి మనకి వరంగల్ హైవే నుంచి మనకు ఎన్ఎఫ్సి ఉంది కదండి. ఎన్ఎఫ్సి దిగిన తర్వాత మనకి లెఫ్ట్ ఉంటుంది. లెఫ్ట్ నుంచి వస్తే మనకి 800 మీటర్స్ మాత్రమే ఉంటుంది అన్నమాట ప్లాట్. ఇది వచ్చేసి రైట్ సైడ్లో కనిపించే బిల్డింగ్ వచ్చేసి మన గవర్నమెంట్ కాలేజ్ అది. చూసుకోండి, ఇది వచ్చేసి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళ కాలేజ్, గవర్నమెంట్ది. దగ్గరనే ఉంటుందండి, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. చూసుకోండి, అన్ని ఇళ్ళ మధ్యనే ఉంటుందండి. 30 ఫీట్ రోడ్డు. చూసుకుంటే కాలేజ్ కానీ ఏరియా కానీ చాలా చూసుకున్నాను డెవలప్మెంట్ అంతా. ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ మనకు పక్కనే ఉంటుంది ప్లాట్. మనం స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ వెళ్ళి రైట్ తిరగాలి, ప్లాట్ కనిపిస్తుంది మనకి. చూసుకోండి, అన్ని ఇళ్ళే ఉంటాయి. ఇది వచ్చి సౌత్ ఫేస్ అండి. సౌత్ ఫేస్ డైమెన్షన్ వచ్చేసి 1850 100 గజాల ప్లాటు. ఆపోజిట్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. చూసుకోండి, అది వచ్చేసి లేక్ వ్యూ వాసవి ఎంక్లేవ్ అని చెప్పేసి వెంచర్లో ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. ఇది దాని ముందు రోడ్. ఇది రైట్ సైడ్ కనిపిస్తుంది అండి. ఫెన్సింగ్ వేసిరు, పలకలు వేసిరు మొత్తం ప్లాట్కి. ఆ ప్లాట్ పక్కన రెండు ఫ్లాట్ ఉంటుంది. ఇది వచ్చి 30 ఫీట్ రోడ్. మనం ఎంటర్ కావాలి. ఆ రోడ్ నుంచి వచ్చి మనం రైట్ తిరిగినాము, మళ్ళీ రైట్ తిరిగితే ప్లాట్. ఇది రోడ్ అనమాట, మనం వచ్చే రోడ్ ఇది. ఈ పలకలు అక్కడ నుంచి కనిపిస్తుంది పలకలు. ఆ పలకలు దాని పక్కన ఒక 200 గజాలు పెట్టి ఉంటుంది. దాని పక్కన ప్లాట్ ఉంటుంది అండి. అది కూడా 200 గజాల ప్లాటే. దాంట్లో వేరే వాళ్ళు సగం తీసుకున్నారు, సగం మనకు ఉంది. కడి నుంచి ఉంటుంది ప్లాట్, లోపలికి ఉంటుంది. ఇటు సైడ్ ఉంటుంది ప్లాట్. ఆ చెట్టుకి నుంచి రైట్ సైడ్ ఉంటుంది. ఇది వచ్చేసి ముంగట చెరువే ఉంది. కాకపోతే ఇది ఎఫ్టీఎల్ ఏరియా కానీ బఫర్ జోన్ కానీ కాదు. ఆల్రెడీ చెరువుకి ఫెన్సింగ్ కోసం దిమ్మలు కట్టి పెట్టారు. అది వదిలేసిన తర్వాత వెంచర్ స్టార్ట్ అయింది. చెరువు దూరమే ఉంటుంది, దగ్గరేమి ఉండదు. ఆ చెరువు అయిన తర్వాతనే ఇదంతా. ఇది ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ కాదు. ఇది ప్రైవేట్ ల్యాండ్ కొని వెంచర్ వేసింది. ఇది ఓల్డ్ వెంచరు, ఇప్పుడు వెంచర్ కాదు ఇది. ఈ మధ్యన అంత ప్రాబ్లం అవుతుంది కదండి, ఎఫ్టీఎల్ ఏరియాలో కట్టుతున్నారు అని చెప్పి బఫర్ జోన్ అని చెప్పేసి. అది వచ్చేసి మనకి జస్ట్ మనకి చెరువు దగ్గర నుంచి ఒక 30 ఫీట్లు 40 ఫీట్లు మాత్రమే ఉంటుంది. మరి దూరమే ఉంటుంది బఫర్ జోన్ ఏరియా. కాబట్టి ఇదంతా జెన్యూన్ ప్రాపర్టీ అండి, 100% జెన్యూన్ ప్రాపర్టీ. మీకు ఇది వచ్చేసి మనకి ఇల్లు చాలా దగ్గరలో ఉంటాయండి ప్రాపర్టీకి. ఇక్కడ నుంచి చూస్తే ఇల్లు కనిపిస్తాయి. నేను జూమ్ అవుట్ చేయలేదు, నేను చూసి ఇల్లు కనిపిస్తాయి ఇక్కడ నుంచి. ఇది మాత్రం మనకి కొనుక్కొని పెట్టుకుంటే మాత్రం చాలా మంచి రేట్ వస్తుందండి. ఇది ఆల్రెడీ ఇక్కడ చుట్టుపక్కల రేట్ ఎక్కువ ఉంది, దానికి చాలా డబ్బులు అవసరం ఉంది. కాబట్టి ఇతను తక్కువ అమ్ముతున్నాడు బిల్డర్ అంటున్నా, ఓనర్కి చాలా డబ్బులు అర్జెంటుగా అవసరం ఉన్నాయి కాబట్టి తక్కువ కమ్మేస్తున్నాడు అండి. 7,000 గజం చెప్తున్నాడు, తగ్గిస్తున్నాడు, నెగోషియబుల్ అవుతుంది. అదనమాట. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మనకు వరంగల్ హైవే చాలా దగ్గరలో ఉంటుందండి. 800 మీటర్స్ మాత్రమే ఉంటుంది. అలాగే మనం వచ్చిన రోడ్ వచ్చేసి మనకు 300 కిలోమీటర్లు ఉంటుందండి. చూసుకోండి, అక్కడ మనిషి నిలబడే దగ్గర నుంచి ఇక్కడ వరకు 200 స్క్వేర్ యార్డ్స్. చుట్టుపక్కల ఉంది కదా కడి, అక్కడ నుంచి అక్కడ ఉంటుంది. ఇట్లుంటుంది అన్నమాట ఇది. దాంట్లో సగం రైట్ సైడ్లో సగం ప్లాట్ ఇస్తారు. దీనికి గాను ఎల్ఆర్ఎస్ టోకెన్ పే చేసి ఉంది. 7,500 గజము తగ్గిస్తారు, ఇంకా నెగోషియబుల్ అవుతుంది. ఇది 100% రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి.
ఇదంటే కంప్లీట్గా ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసేసి ఆపోజిట్ 30 ఫీట్ రోడ్ ఉంటుంది, సౌత్ ఫేస్ 1850 డైమెన్షను. ఇది వచ్చేసి మనకి ఎల్ఆర్ఎస్ టోకెన్ పే చేసి ఉందండి. 7,000 గజం చెప్తున్నారు, ఇంకా తగ్గిస్తారు. మీరు వస్తే కనుక స్క్రీన్ పై నెంబర్ కాల్ చేయండి. అలాగే ఏం డౌట్ ఉందో కూడా మాకు కాల్ చేస్తే మేము క్లియర్ చేస్తామండి. మీకు ఏమైనా కామెంట్ ద్వారా కూడా చేయొచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే. ఓకేనా అండి? మీకు ఏం ప్రాబ్లం ఉన్నా డౌట్ ఉందా కనుక కాల్ చేయండి, మేము మీకు హెల్ప్ చేస్తామండి. అలాగే విజిట్ కావాలంటే కూడా విజిట్ కావచ్చు. మీరు కాల్ చేస్తే మీకు లొకేషన్ షేర్ చేస్తామండి. లొకేషన్ దగ్గరికి వెళ్ళి కూడా చూసుకోవచ్చు మీరు. ఇది వరంగల్ హైవేకు చాలా దగ్గరలో ఉంటుంది, దూరమే ఉండదు. చాలా దగ్గర అంటే చాలా దగ్గరలో ఉంటుంది. ఇదండి కంప్లీట్గా ప్రాపర్టీ డీటెయిల్స్. నచ్చితే కనుక స్క్రీన్ పై నెంబర్ కాల్ చేయండి అండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.